Welcome to the math class. Today I am discussing about upper Riemann integral and lower Riemann integral. These two are very important definitions. In the last class we have to see upper Riemann sums and lower Riemann sums, but this is the upper Riemann integral. That is sums, this is integral. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ క్లాస్ లో మనం అప్పర్ రైమాన్ సమ్స్ అనేది చూసాము. ఇక్కడ మనం ఇంటిగ్రల్స్ చూస్తున్నాం అనమాట. ఓకే, నౌ ద డెఫినేషన్ ఈజ్ అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్. లెట్ ఎఫ్ మ్యాప్స్ క్లోజ్డ్ ఇంటర్వల్ a comma b to capital R be a bounded function, then the upper Riemann integral of f is denoted by integral a to b bar. అప్పర్ కాబట్టి పైన b బార్ ఉంటుంది. f of x dx is equal to infimum of UPF such that p belongs to pi of closed AB. Okay, therefore integral a to b bar f of x dx is equal to limit n tends to infinity UPF. See, upper Riemann integral ante let f is a bounded function, then the upper Riemann integral of f is denoted by integral a to b bar. అప్పర్ కాబట్టి పైన b బార్ కుంది, లోయర్ అయితే a కుంటుంది బార్ కింద. f of x dx is equal to, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ముందు బ్రాకెట్ లో ఉంది అప్పర్ అంటే UPF, అప్పర్ రైమాన్ సమ్స్ తీసుకోవాలి, UPF ఫైండ్ అవుట్ చేయాలి. UPF find where P is the partition of the set of all partitions. Pi of AB అంటే the set of all partitions అన్నమాట అంటే ఇందులో. సో ఏ పార్టీషన్ తీసుకున్నా ఆ పార్టీషన్ కి ముందు మీరు అప్పర్ రైమాన్ సమ్స్ చేస్తారు. అందులో ఇన్ఫిమమ్ అంటే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్, అంటే UPF ఫైండ్ అవుట్ చేస్తే దానిలో ఇన్ఫిమమే అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్. అర్థమైందా? UPF లో ఇన్ఫిమమ్ అన్నమాట, ఇన్ఫిమమే మనకి అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్. ఇన్ఫిమమ్ ఆఫ్ UPF లో మనం చెక్ చేస్తాం అనమాట. దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే దీన్ని ఎలాగైనా రాసుకోవచ్చు, లేకపోతే ఎలాగైనా రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ a to b bar f of x dx is equal to limit n tends to infinity UPF. అంటే అప్పర్ రైమాన్ సమ్స్ చేసి లిమిట్ అప్లై చేస్తే ఆ వచ్చిన దాన్ని అప్పర్ రైమాన్ సమ్స్ అంట అనమాట. Now lower Riemann sums. Lower Riemann integral. That is, let f maps closed interval a comma b to capital R be a bounded function, then the lower Riemann integral of f is denoted by చూడండి, a కి కింద బార్ a బార్ టు b f of x dx is equal to, చూడండి ఫస్ట్ సెట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ముందు LPF ఫైండ్ అవుట్ చేస్తాం. LPF such that where P is the partition set of all partitions of AB,
ఈ సెట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీనికి సుప్రీమం మనం ఫైండ్ అవుట్ చేస్తాం, సుప్రీమం. ఓకేనా, ముందు ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ తర్వాత సుప్రీమం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కూడా ఇంత ముందు యూపీఎఫ్ వచ్చిన తర్వాత దానికి ఇన్ఫిమం చేసుకోవాలి, దానికి ఇన్ఫిమం చూసుకోవాలి, అప్పుడే అది అప్పర్ రైమాన్ ఇంటిగ్రబుల్. అలాగే దీనికి ముందు ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకొని తర్వాత దానిలో సుప్రీమం చూస్తాం అనమాట. లీస్ట్ అప్పర్, సుప్రీమం అంటే లీస్ట్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎల్పిఎఫ్. ఇక్కడ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఆఫ్ యూపీఎఫ్, గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఇక్కడ ఇది ఇన్ఫిమం అంటే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ యూపీఎఫ్ లో. సో దీనికేమో సుప్రీమం అంటే లీస్ట్ అప్పర్ బౌండ్. ఓకేనా, ఇక్కడేమో గ్రేటెస్ట్ చూస్తాం. రైట్, దీన్ని ఎలా రాస్తామంటే దేర్ ఫోర్ ఇంటిగ్రల్ లోయర్ ఇంటిగ్రల్ a to b f of x dx is equal to limit n tends to infinity LPF. దీన్ని LPF అని రీడ్ చేస్తాం, వేర్ P is the partition, F అనేది ఫంక్షన్, N is the lower రైమాన్ సమ్స్ ఆర్ లోయర్ రైమాన్ ఇంటిగ్రల్. కడితేనేమో లోయర్ రైమాన్ ఇంటిగ్రల్ అంటాము, మామూలుగా అప్పర్ పెడితే యూపీఎఫ్ ఫైండ్ అవుట్ చేసి ఇంటిగ్రల్ కడితే అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్ అంటారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ నోట్. If F is said to be Riemann integral of the closed interval a comma b, if and only if upper integral Riemann integral f of x dx is equal to lower Riemann integral. F is said to be Riemann integral of the closed interval a comma b అయితే that implies upper Riemann integral is equal to lower Riemann integral. Second note, లోయర్ రైమాన్ ఇంటిగ్రల్ అనేది ఎప్పుడు లెస్ దాన్ లేదా ఈక్వల్ టు అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అండ్ థర్డ్ది అంటే ఇక దీని మీనింగ్ రాయండి, దట్ ఈస్ అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లోయర్ రైమాన్ ఇంటిగ్రల్. ఓకేనా, సో ఎనఫ్ ఇక్కడ దాకా. దట్ ఈస్ నౌ విల్ సీ ద ప్రాబ్లమ్స్. Prove that constant function is Riemann integral. కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది రైమాన్ ఇంటిగ్రల్ అని చెప్పాలి. ఓకేనా, సొల్యూషన్. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏం తీసుకుంటాము, ఒక ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు కే లేకపోతే ఎస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది కాన్స్టెంట్ అనమాట. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి కే తీసుకున్నాను. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అంటే ఎఫ్ ఆఫ్ 1 కేనే, ఎఫ్ ఆఫ్ 2 కేనే, అండ్ రోల్ నెంబర్స్ మీ క్లాస్ లో 100 ఉన్నారనుకో, ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100 up to 100, that is equal to k, constant value. We now prove that every constant function is Riemann integral. Every constant function is Riemann integral. Okay na? Now clearly f is a bounded function అని క్వశ్చన్ లో ఇచ్చేసాడు కదా. f is a bounded
ఫంక్షన్. ఎందుకని ఎఫ్ అనేది ఒక బౌండెడ్ ఫంక్షన్ అయితే అండ్ ద పార్టీషన్ పి ఈజ్ ఈక్వల్ టు x0 x1 so on xn be a partition of closed interval a comma b. Okay. Since f is bounded kabatti f is bounded and f is bounded on each and every subinterval of the partition P. Each and every subinterval of the partition P. So bounded kabatti let small mr and capital mr అంటే r subinterval లో be the infimum and supremum of f in rth subinterval ir. సో లెట్ స్మాల్ ఎంఆర్ నేమో కే అనుకుంటా, అది కూడా కాన్స్టెంట్, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి స్మాల్ ఎంఆర్ వాల్యూ కే అవుతుంది, అలాగే క్యాపిటల్ ఎంఆర్ కూడా కేనే అవుతుంది కాన్స్టెంట్ కాబట్టి. ఓకేనా. ఇప్పుడు దేర్ఫోర్ యూపీఎఫ్ is equal to formula summation n is equal to 1 to infinity capital mr delta r, that is equal to summation n is equal to 1 to infinity capital mr into k into delta r, that is equal to k బయటకు తీసుకొచ్చేద్దాం, k into summation r is equal to 1 to n into delta r, that is equal to k into దీని వాల్యూ మొత్తం b మైనస్ a. ఎందుకంటే since summation r is equal to 1 to n delta r is equal to b minus a, మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో చూసాం అనమాట. అంటే therefore UPF వాల్యూ ఎంత వచ్చింది మనకి, k into b minus a UPF. నౌ ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాను. నౌ లిమిట్ n tends to infinity UPF, that is equal to limit n tends to infinity k into b minus a. k into b minus a అంటే సమ్ కాన్స్టెంట్ అనమాట. సో k లిమిట్ అప్లై చేసిన n లేదు కాబట్టి k into b minus a అంటే therefore upper Riemann integral f of x dx is equal to లేదా లిమిట్ n tends to infinity UPF, ఇదన్నా ఒకటే, మనకి ఎంత వచ్చింది వాల్యూ k into b minus a. అర్థమైందా? ఇది ముందు UPF ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఆ వచ్చిన దానికి లిమిట్ అన్న అప్లై చేయాలి, లేకపోతే ఇంటిగ్రేషన్ అని అప్లై చేసుకోవచ్చు, ఏది అప్లై చేస్తే ఆ వచ్చే వాల్యూనే. ఓకేనా. సో దిస్ ఇస్ ద అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్ వాల్యూ. అలాగే నౌ LPF is equal to summation r is equal to 1 to n small mr delta r. That implies LPF is equal to summation r is equal to 1 to n small mr అంటే k into delta r, that is equal to k ని బయటకు తీసుకొచ్చేద్దాం, r is equal to 1 to n into delta r, that is equal to k into b minus a, సో ఇక్కడ since summation r is equal to 1 to n
delta r value b minus a అంటే therefore LPF ఫైండ్ అవుట్ చేస్తే మనకి k ఇంటూ b మైనస్ a. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే లిమిట్ అంటే లోయర్ రైమాన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ LPF is equal to లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ k ఇంటూ b మైనస్ a. ఇక్కడ n టెన్స్ టు ఇన్ఫినిటీ n వాల్యూ లేదు కాబట్టి ఇదంతా కాన్స్టెంటే కాబట్టి మనకి k ఇంటూ b మైనస్ a వాల్యూ వచ్చింది అనమాట. అంటే therefore integral lower integral a to b f of x అన్నా f of x into dx అన్నా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ LPF అన్న ఒకటే. దాని వాల్యూ ఎంత వచ్చింది k ఇంటూ b మైనస్ a. k ఇంటూ b మైనస్ a. సో రెండు వాల్యూలు ఒకటే వచ్చినాయి కదా అంటే కాబట్టి therefore upper Riemann integral is equal to lower Riemann integral. Lower Riemann integral. So every constant, therefore నేను కాన్స్టెంట్ ఫంక్షన్ తీసుకున్నాను కదా, every constant function is Riemann integral. Riemann integral. Hence solved. Okay. Next problem. Problem number 2. Problem 2. If prove that every bounded function is Riemann integral. Riemann integral. Every bounded function is Riemann integral. Okay. Solution. Prove that అనే బదులు if అనండి. If every bounded function is Riemann integral, ఏ బౌండెడ్ ఫంక్షన్ తీసుకున్నా Riemann integral అవుతుందా అంటే నో అవదు. ఎందుకంటే దట్ ఈస్ every bounded function is need not to be a Riemann integral. అవ్వదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నీడ్ నాట్ బి అవ్వచ్చు, అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ f of x is equal to 1 తీసుకుంటాను. అంటే లెట్ f of x is equal to 1 తీసుకుంటే if x is a rational number, x అనేది ఒక రేషనల్ నంబర్ కాబట్టి టేక్ f of x is equal to రేషనల్ నెంబర్ అంటే ఏం తీసుకున్నాము. సపోజ్ నేను -1 తీసుకుంటాను. -1 is a irrational number. నేనేం తీసుకున్నాను ఇక్కడ f of x అనేది రేషనల్ నెంబర్ తీసుకున్నాను. నేను ఇప్పుడు ఒక f of x అనే ఇర్రేషనల్ నెంబర్ తీసుకుంటే టేక్ f of x is equal to -1 is a irrational number. అంటే ఇక్కడ therefore f of x is equal to 1 if x is a rational number. అలాగే therefore f of x is equal to -1 if x is an irrational number. Clearly f is
bounded on closed interval a comma b. Let the partition P is equal to x0, x1, so on, xn be a partition of f, be a partition of f. Since f is bounded on closed interval a comma b and is bounded on each and every subinterval of the function, subinterval of the partition and of the partition P, of the partition P. So let small mr and capital Mr be the infimum and supremum of f in rth subinterval IR. కాబట్టి therefore ఇక్కడ అప్పర్ బౌండ్ ఒకటి లోయర్ బౌండ్ ఎంత బౌండెడ్ కాబట్టి -1 +1 తీసుకున్నాం. ఇక్కడ చూసారా నేనేమన్నాను, ఎవ్రీ బౌండెడ్ ఫంక్షన్ అన్న. బౌండెడ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను సపోజ్ నేను బౌండెడ్ అయ్యాను అనుకోండి, నాకు ఒక లోయర్ బౌండ్ ఉంటుంది, ఒక అప్పర్ బౌండ్ ఉంటుంది. అందుకని ఒక అప్పర్ బౌండ్, ఒక లోయర్ బౌండ్. f of x is equal to ఇక్కడ -1 అన్నమాట. f of x is equal to 1, x is an irrational number. f of x is equal to -1 if x is an irrational number అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ f అంటే దీని వాల్యూలు ఎలా ఉండాలి? క్యాపిటల్ ఎంఆర్ విలువ 1 ఉండాలి అండ్ స్మాల్ ఎంఆర్ వాల్యూ -1 ఉండాలి. ఒక అప్పర్ బౌండ్, క్యాపిటల్ ఎం అనేది అప్పర్ బౌండ్, స్మాల్ ఎంఆర్ అనేది లోయర్ బౌండ్ అనమాట. నౌ ఇప్పుడు నేనేం చేయాలంటే యూపీఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ UPF వాల్యూ, దీనికి ఫార్ములా ఏంటిది? సమ్మేషన్ r is equal to 1 to infinity capital MR delta r, that is equal to summation r is equal to 1 to n cap 1 into delta r, that is equal to 1 బయటికి తీసుకొచ్చేస్తే summation r is equal to 1 to n delta r అంటే that is equal to 1 into b minus a వాల్యూ. అంటే therefore UPF is equal to b minus a. b minus a వాల్యూ. ఇప్పుడు దీనికి అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తా. నౌ a to b బార్ f of x dx అన్నా లేకపోతే లిమిట్ కట్టినా ఒకటే. లిమిట్ n tends to infinity UPF, that is equal to లిమిట్ n tends to infinity UPF అంటే ఎంత వస్తుంది మనకి? b minus a అంటే that is equal to b minus a. అంటే therefore upper Riemann integral a to b bar f of x dx is equal to b minus a. ఓకేనా? సో అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్ b minus a వచ్చింది. అలాగే ఇప్పుడు లోయర్ రైమాన్ ఇంటిగ్రల్ చేద్దాం. నౌ LPF that is equal to summation r is equal to 1 to n small mr delta r, that is equal to summation r is equal to 1 to n minus 1 into delta r. -1 బయటికి తీసేస్తే summation r is equal to 1 to n delta r అంటే -1 into b minus a. ఇక్కడ మనకి మైనస్ ఇంటూ b minus a వచ్చింది. కాబట్టి therefore లోయర్ రైమాన్ ఇంటిగ్రల్ a bar to b a bar to పైన b ఉండదు, ఈ f of x dx అన్న
లేదంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎల్పిఎఫ్ అన్న ఒకటే, ఎల్పిఎఫ్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎంత వచ్చింది మనకి, ఎల్పిఎఫ్ అంటే ఎంత వచ్చింది, మైనస్ ఇంటూ బి మైనస్ ఏ, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ వాల్యూ. అంటే దేర్ ఫోర్ అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు లోయర్ రైమాన్ ఇంటిగ్రల్. ఓకేనా, రెండు నాట్ ఈక్వల్ వచ్చింది కదా, కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈస్ నాట్ రైమాన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a comma b. Therefore every bounded function is need not to be a Riemann integral. Hence solved. So this is the procedure, or this is the way we have to solve any problem or any theorem by using the conditions upper Riemann integrable and lower Riemann integrable, as well as upper Riemann sums UPF and lower Riemann sums LPF. ఈ కండిషన్స్ బేస్ చేసుకొని ఆ కండిషన్స్ అంటే అప్పర్ రైమాన్స్ ఇంటిగ్రల్, లోయర్ రైమాన్ ఇంటిగ్రబుల్ రెండింటిని ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్ వస్తే రైమాన్ ఇంటిగ్రబుల్ అవుతున్నట్టు లెక్క, ఈక్వల్ రాకపోతే అది రైమాన్ ఇంటిగ్రబుల్ అవ్వటం లేదు అని మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మై నంబర్, I will respond immediately. Okay na? Thank you so much. Happy learning.